మరి వాడిని మొదటి నుంచి ఓపెనర్ గా ఎందుకు దింపలేదు? నిజమే ఒరే ఓబు, ఈ విషయం మీదనే ఇప్పుడు ఆ రాజస్థాన్ టీం వాళ్ళ బుర్ర కూకున్నారంట. వరుసగా గెలుతున్నా కూడా వాళ్ళకి ప్లే ఆఫ్స్ పోవడం కష్టమేనట. ఏం చేస్తాం లేదు. ఐపీఎల్ వల్ల ఏదైనా ఉపయోగం ఉంది అంటే ఇదే కదమయ్యా. కొత్త కుర్రాళ్ళకి అవకాశం రావడం, వారు నిరూపించుకుని తర్వాత భారత జట్టులో ప్లేస్ సంపాదించి ఇంటర్నేషనల్ మ్యాచ్ లో రఫ్ ఆడించడం. కానీ ఈ పిల్లడు మాత్రం మన భారత క్రికెట్ కు దొరికిన మరో ఆనుముత్యం కదా గెట్టమయ్యా. కరెక్టే ఓబు, 14 ఏళ్ల వయసులో ఏ మాత్రం బెరుకు లేకుండా బౌలర్లను చేత కొడుతున్నాడు. షాట్లు కూడా అట్టా ఇట్ట కాదు. ఈ బొడ్డడు ఊపుని చూసి క్రికెట్ పండితులు కూడా నోరు ఎళ్ళబెట్టేస్తున్నారట. మన సచిన్ కూడా చిన్నప్పుడు బౌలర్లకు సింహ స్వప్నంలో ఉండేవాడు కదా. ఎన్నోడే కానీ పెద్దోళ్ళు ఆడుతున్నాడంట. మరి వాడు భారత జట్టులోకి రావడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు అంటామయ్యా, అంతేనా? అవునరా ఓబు, క్రీడా పండితులు అదే అంటున్నారు. పిల్లగాడు బీహార్కి చెందినోడట. ఇప్పుడే 8వ తరగతి అయిపోయిందంట. ఇక చదువు కన్నా క్రికెట్ లోనే పెద్ద పట్టా పుచ్చుకోవాల్సి వస్తుంది ఆడికి అని. భారత క్రికెట్ అంటే చిన్న విషయం కాదు గట్టమ్మయ్యా. ఆటగాళ్ళ మీద టన్నుల కొద్ది ఒత్తిడి ఉంటది. దాన్ని తట్టుకుని ఆడటమే ముఖ్యం. అది ఈ పిల్లగాడి వల్ల అవుతుందంటవా? నిజమేరా ఒరే ఓబు, కానీ ఈ చిన్నోడు ఆ బంతిని కూడా లెక్క చేయట్లేదు. ఏమాత్రం భయం లేకుండా ఆడేస్తున్నాడు. ఆడి ధైర్యం చూస్తే ముచ్చడానిపిస్తుంది. మన సచిన్ కూడా అంతే ధైర్యంగా ఆడేవాడు, గుర్తుందా? రానున్న రోజుల్లో కూడా ఎట్టాగే ఆడితే మనకు మరో సచిన్ టెండూల్కర్ నో విరాట్ కోహ్లీనో దొరికినట్లే. అబ్బో, అప్పుడు క్రికెట్ చూడడం ఇంకెంత కలగా ఉంటుందో. రికార్డులు బాక్సులు బద్దలవ్వాల్సిందే. కరెక్టేరా ఓబు, దానికోసం వాడు చాలా కష్టపడాలి. కానీ మొదటి 2 మ్యాచ్ల్లోనే వాడికి ఆ సత్తా ఉందని చూపించాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ఆ పిల్లాడు మాత్రం మామూలుడు కాదు. ఆడు ఇంకా అదే ఊబులో ఆడితే రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి చూడు. అవును మయ్యో, వీడి మామూలుడు కాదు. ఈసారి ఐపీఎల్ చూడటం మాత్రం మహా సరదాగా ఉంది. ఈ కుర్రాడు ఆట చూస్తుంటే శత్రు జట్లకు గోప గయ్యమంటుంది. దేశానికి మరి గొప్ప ఆటగాడు దొరికెత్తినట్టే. వాడు ఇంకా బాగా ఆడితే రికార్డులు తిరగరాయటమే. అంతేగా, బీసీసీఐ ఇప్పటికే ఈ బుడ్డోడికి ఆరాలు తీయడం మొదలెట్టేసిందంట. ఒరే, ప్రతిభ ఉంటే అవన్నీ ఆటోమేటిక్ గా కాళ్ళ ముందుకు వచ్చేస్తాయిరా, చూస్తా ఉండు. కానీ కేటమయ్య, బీసీసీఐలో రాజకీయాలు ఎక్కువ ఉంటాయని, అక్కడ ప్రతిభ కంటే రికమెండేషన్లకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని అంటుంటారు. నిజమేనా? రే, ప్రతిభ ఉంటే అవన్నీ ఆటోమేటిక్ గా కాళ్ళ ముందుకు వచ్చేస్తాయిరా, చూస్తా ఉండు. ఈ సిచ్చర్ పిడుగు అతి త్వరలోనే ఇండియా జట్లో అవకాశం వచ్చి తీరుతుంది. అవకాశం సద్వినియోగం చేసుకున్నాడా? ఇక ఎవరు ఆపలేరు, చల్లరేగిపోతాడు. ఆట కంటే ఫిట్నెస్ చాలా ముఖ్యం రో బాబు. అది ఉంటే ఎక్కువ కాలం క్రికెట్ ఆడొచ్చు. సచిన్కు చూడు ఎంత బాగా ఫిట్నెస్ ఉంటుందో. ఆయనలో అవ్వాలి అంటే ప్రాక్టీసే కాదు, శరీర దారుఢ్యం కూడా చూసుకోవాలా. నిజమేమయ్యా, ఈ పిల్లాడి ముందు బంగారు భవిష్యత్తు ఉంది. ఇక బ్యాట్తో అమ్మడు లక్షడు కొమ్ముడు అనేటివే తర్వాయి.